హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఓల్డ్ శారీతో పాపకి 7 to 8 years పాపకి మంచి మోడల్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. దీనికోసం లైనింగ్ని తీసుకోవాలి. ఇలా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీస్తున్నానండి. దానికోసం లైనింగ్ తీసుకొని 2 మడతలు వేసుకున్నాను. ఇప్పుడు బాడీ లెంత్ వచ్చేసి 12 inches పెట్టుకున్నానండి. బాడీ పొడవు వచ్చేసి 12 inches పెట్టుకున్నాను. అలాగే భుజాలు వెడల్పు వచ్చేసి 4.5 inches పెట్టుకున్నాను. 4.5 inches దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి 4.5 inches పెట్టాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 5.5 పెట్టుకోవాలి. ఇది 7 to 8 years పాపకి ఈ మెజర్మెంట్స్ సరిపోతాయండి. అలాగే లూజ్ వచ్చేసి 6.5 పెట్టుకున్నాను. 6.5 అంటే మనకి 26 వస్తుందన్నమాట. అలాగే అండర్ ఆర్మ్ హోల్ కోసం 1 inch దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి 2.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే నెక్ లెంత్ వచ్చేసి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి నేను సేమ్ తీసుకుంటున్నానండి, 4 inches. దీన్ని సర్కిల్ చేసుకున్నాను. రౌండ్ నెక్ పెడదామని సర్కిల్ చేశాను, 4 inches. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఇదిగోండి కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం సేమ్ 2 layers క్లాత్ని ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఈ జిప్ సైడు నెక్ సైడు 1 inch ఎక్స్ట్రా వదులుకొని సేమ్ అలానే యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే జిప్ వేయడం కోసం మనం ఎక్స్ట్రా ఉంచుకుంటే మనకి తర్వాత పట్టీ వేసే అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు కింద పార్ట్ 20 పెట్టుకున్నానండి. ఇది లోపల లైనింగ్, పైన క్లాత్ దీన్ని 1 inch ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు నేను లైనింగ్ 20 పెట్టుకున్నాను. 20 దగ్గర మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇది లోపల లైనింగ్ అన్నమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్లో ఏంటంటే మనకి శారీకి దీనికి పళ్ళు ఏం లేదు, అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ డిజైన్ ఉంది కాబట్టి నేను 5 inches దగ్గర దీన్ని మార్క్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ జిగ్ జాగ్ ఉంటుంది కదా, దాన్ని హ్యాండ్స్కి డిజైన్ చేయడం కోసం నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ హ్యాండ్స్ కుట్టిన తర్వాత మళ్ళీ మనం సపరేట్గా దానికి జిగ్ జాగ్ చేయించే పని లేకుండా ఈ పీసెస్ని యూస్ చేసామంటే మనకి హ్యాండ్స్కి మళ్ళీ జిగ్ జాగ్ చేసే పని ఉండదన్నమాట. ఇలాగా 5 inches మార్క్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఈ క్లాత్ని కట్ చేయడం కన్నా కూడా ఇలాగా లైట్గా కట్ చేసి ఇలా చించితే అది కరెక్ట్గా వస్తుందండి. మనకి సిజర్తో కూడా అంత నీట్గా రాదు. ఇలా కటింగ్ అయితేనే దీనికి బాగా వస్తుంది ఈ క్లాత్కి. ఇప్పుడు మనం శారీని ఫస్ట్ ఇలా సగానికి ఫోల్డ్ చేసి చూసుకోవాలి మనకి లెంత్ సరిపోతుందా లేదా అని. సరిపోయిందండి. నేను అందుకని దీన్ని 1.5 meter తీసుకుంటున్నాను. కుచ్చులు ఎక్కువ రావాలని 1.5 meter తీసుకొని శారీని కట్ చేసుకున్నాను. ఆ ఫాల్ తీసేయొచ్చండి, తీసేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ శారీని ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఇట్లా సగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం అటాచ్ చేస్తాము.
అప్పుడు ఒకటే క్లాత్ అవుతుంది. కింద మొత్తం కుచ్చులకి మనకి ఫ్రాక్కి సరిపోతుంది అన్నమాట. ఇలాగా ఇప్పుడు ఈ లైనింగ్ ఇది కలిపి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాడీ తీద్దామండి. బాడీ పార్ట్ కోసం శారీని ఇలా 4 మడతలు వేసుకోవాలి. 4 లేయర్స్ వేసుకొని దీనిపైన బాడీ పార్ట్ మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ని దీనిపైన ఇలా పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. నెక్కుల దగ్గర ఏం కట్ చేయకూడదండి. ఇలా కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా కుడదామో చూద్దాము. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఇవి 2 ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి కాబట్టి వీటి రెండింటిని సపరేట్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ తీసుకొని దీనిపైన లైనింగ్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ని పెట్టి ఈ రెండింటిని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ని అటాచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలండి. ముడతలు లేకుండా, ఎక్కడ కుచ్చు పడకుండా నీట్గా ఇలాగా చేతితో సర్దుకుంటూ అటాచ్ చేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ క్లాత్ని తీసేసుకొని ఇప్పుడు మనం వీటికి ఈ నెక్కి ఈ అండర్ ఆర్మ్స్కి ఏం చేయాలంటే అక్కడక్కడ ఇలా కటింగ్స్ పెట్టామంటే మనం ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్ తిప్పుతాం కాబట్టి అవి నీట్గా తిరుగుతాయి. ఇలాగా అక్కడక్కడ ఇలా కటింగ్స్ పెట్టుకోవాలి. అది కుట్టు మీదకి రాకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లు కూడా ఇలానే అటాచ్ చేసుకోవాలి. ఈ నెక్కులు 2 ఇలా లోపలికి ఉండేటట్టు అంటే ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఈ నెక్కు ఇప్పుడు ఇటు రైట్ సైడ్లో ఉంటే ఆ నెక్కు లెఫ్ట్ సైడ్లోకి వస్తే మనకి నెక్కులు 2 ఒకే సైడ్ వస్తాయి రివర్స్ తీస్తే. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. ఇటు సైడ్ ఉన్నది నెక్ అండి, అటు సైడ్ ఉన్నది అండర్ ఆర్మ్. ఇలా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఇలాగా సపరేట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లు 2 సపరేట్ ఉన్నాయి కదా, ఇలా కట్ చేసుకొని వీటికి కూడా ఎక్స్ట్రా క్లాత్లు తీసేసుకొని వీటికి కూడా అలాగే సేమ్ నెక్కి అండర్ ఆర్మ్ దగ్గర ఇలా కటింగ్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసేటప్పుడు అక్కడ కార్నర్స్లో ఇలా ఒక స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలా అన్నామంటే అవి ఇలా మంచిగా వస్తాయన్నమాట. ఇలా రివర్స్ తీసుకోవడం వల్ల ఫ్రాకులు నీట్గా ఉంటాయండి. పైన ఇలా స్టిచ్ వేసుకోవాలి, ఇంకా అది కదలకుండా బాగుంటుందన్నమాట. ఆ కుట్లు అనేవి బయటికి కనిపించకుండా నీట్గా ఉంటాయి. ఇలాగ పైనుంచి కుట్లు వేసుకోవాలి. ఇలా 2 ఇలాగ కుట్టుకోవాలి.
సేమ్ దీన్ని కూడా అలానే రివర్స్ తీసుకొని దానిలాగానే దీన్ని కూడా సేమ్ కుట్టి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇవి రెండు బ్యాక్ అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ లైనింగ్ వైపే ఉండేటట్టు మెయిన్ క్లాత్ వైపే ఉండేటట్టు ఇలా లోపలికి ఇలా పెట్టుకొని ఈ భుజంలో నుంచి ఫ్రంట్ దాని భుజంలో నుంచి బ్యాక్ దాని భుజాన్ని ఇలా తీసి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇవ్వండి ఇలాగా. ఇవి ముడతలు లేకుండా స్క్రూ డ్రైవర్తో కానీ ఇలాగ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసామంటే మనకి కుట్టు కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలాగా. ఒకవేళ గుచ్చుకునే క్లాత్లైనా పిల్లలకి గుచ్చుకోకుండా ఇలాగ రివర్స్ తీస్తే బాగుంటుంది. లోపల లైనింగ్ క్లాత్ ఉంటుంది, పైన మెయిన్ క్లాత్ ఉంటుంది. స్టిచ్ అనేది మనకి ఎక్కడ కనిపించదు అన్నమాట. ఇదిగోండి ఇలాగా. దీన్ని కూడా ఇలా కుట్టు వేసుకొని ఇలా రివర్స్ తీసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా రివర్స్ తీసుకొని కార్నర్స్ దగ్గర మంచిగా అనుకొని దీన్ని కూడా పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఈ నెక్ చుట్టూ ఇలాగ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు జిప్ పెట్టుకోవాలండి. జిప్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా మడత పెట్టి ఇలా దీనికి ఫస్ట్ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ తిప్పామంటే అటు సైడ్ వెళ్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలాగా. దీన్ని కొంచెం 1 ఇంచ్ లోపలికి ఈ జిప్ని అటాచ్ చేసామంటే ఈ క్లాత్ ఈ జిప్ పైన వచ్చి జిప్ అనేది బయటికి కనపడకుండా ఉంటుంది. ఇలాగా. ఇలా 1 ఇంచ్ లోపలికి ఇలా అటాచ్ చేసుకోవాలి జిప్ని ఒక సైడ్ని. ఇప్పుడు ఇదిగోండి ఇలా వస్తుంది. ఇటు సైడ్ కూడా ఒక కుట్టు వేసుకుంటే ఇంకా కదలకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా జిప్ని కట్ చేసి కింద స్టిచ్ వేసుకుంటే జిప్పు కిందికి వెళ్ళిపోకుండా అక్కడ ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా వస్తుంది జిప్పు. ఇప్పుడు ఫ్రాక్కి వెనక బొందులు కడతాం కదా, అవి ఎలా కుట్టాలో చూద్దాము. స్ట్రైట్ ముక్కలు తీసుకొని మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని తీసుకొని ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. తక్కువ నుంచి ఇలా ఎండ్కి వచ్చేసరికి ఎక్కువ రానిచ్చి ఇలా నిడిల్ పైకి లేపి ఇలాగా కుట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని తీసి దీన్ని రివర్స్ తీసుకోవాలి. ఇదిగోండి ఇవి ఫ్రాక్కి వెనక బొందులు అన్నమాట, కట్టే బొందులు. ఇప్పుడు నేను ఫ్రాక్కి ఫ్రంట్లో డిజైన్ పెట్టడం కోసం కొంచెం సాటిన్ క్లాత్ తీసుకున్నాను. దాన్ని ఒక 3 ఇంచెస్ 6 ఇంచెస్ని ఇలాగా రెండుగా మడత పెట్టుకొని దాన్ని ఇలాగా ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను.
ఇప్పుడు సైడ్స్ కూడా ఇలా కుట్టుకొని ఇలా కుట్టుకోవాలి. ఇలా వస్తుందన్నమాట డిజైను. వీటిపైన ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఇలా మనం కుట్టి పెట్టుకున్న ఈ బొందుల్ని కూడా పెట్టుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ చూసుకొని ఈ సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. 12.5 దగ్గర మార్క్ పెట్టుకొని వీటిని అటాచ్ చేసేసాను. ఇలా రివర్స్ తీసుకుంటే ఫ్రాక్కి పై పార్ట్ రెడీ అయినట్టేనండి. ఇప్పుడు కింద పార్ట్ ఎలా కుట్టాలో చూద్దాము. ఈ లైనింగ్ తీసుకొని లైనింగ్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. వీటికి కుచ్చులు పెట్టుకోవాలి. మనం 12.5 మొత్తం నడుము లూజ్ వచ్చేసి 25 పెట్టామండి. 25 పెట్టాం కాబట్టి ఈ క్లాత్ అంతా కూడా కుచ్చులు పెట్టిన తర్వాత 25 ఉండేలాగా కుచ్చులు పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా అన్ని కుచ్చులు పెట్టుకొని ఇప్పుడు కింద కూడా మడత పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా తీసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా మడత పెట్టి కుట్టుకోవడం వల్ల పోగులు అనేవి పోకుండా నీట్గా ఉంటుంది. ఇలా మడత పెట్టుకొని జాయింట్ చేసుకుంటే ఇప్పుడు కింద ఆ బ్లూ క్లాత్ కనిపించకుండా నేను కొంచెం ఎక్కువ మడతలు వేశాను. ఇప్పుడు దీనిపైన లైనింగ్ క్లాత్ కుచ్చులు పెట్టుకున్నాం కదా, దానిపైన మెయిన్ క్లాత్ని కూడా దానికి సమానంగా కుచ్చులు వచ్చేటట్టు ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుచ్చులు ఇలాగ మొత్తం దగ్గరికి కుచ్చులు పెట్టుకుంటే బాగుంటుంది. బుట్టలాగా బాగా నిండుగా వస్తుంది అన్నమాట. అన్నీ ఇలాగా కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా ఆ లైనింగ్కి సరిపడా మెయిన్ క్లాత్ని కూడా మొత్తం కుచ్చులు ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు వీటిని అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఇందాకట్లాగానే ఇటు సైడు మడత పెట్టి పోగులు బయటికి రాకుండా ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని సపరేట్ అటాచ్ చేసుకుంటే బాగుంటుంది. రెండు కలిపి అటాచ్ చేస్తే బాగోదు. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని కుట్టు వేసుకుంటే కింద పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బాడీ పార్ట్ని ఈ కింద పార్ట్ని అటాచ్ చేసుకోవడమే. ఇది మనకి బాడీ పార్ట్కి సరిపడా ఉందో లేదో ఇలా మెజర్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మార్క్ చేసుకొని ఇలా కుట్టుకుంటే మళ్ళీ ఎప్పుడైనా మనకి టైట్ అయినా ఇప్పుకోవడానికి ఉంటుందన్నమాట.
ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని, ఈ కింద కుచ్చులు పెట్టుకున్న ఈ పార్ట్ని రెండింటిని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసేటప్పుడు కుచ్చులు సూది కింద పడకుండా జాగ్రత్తగా ఇలా సర్దుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాము. నేను ఫస్ట్ తీసుకున్నాను కదండి, జిగ్జాగ్ చేసాము అటు సైడ్ ఇటు సైడ్ 5 ఇంచెస్. ఆ క్లాత్ని రెండింటిని ఇలా అటాచ్ చేసుకొని వాటి మొత్తాన్ని ఇలాగా కుచ్చులు పెట్టుకున్నాను దగ్గరికి. ఇలా మొత్తం కుచ్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి శారీలో ఇలా ఒక స్ట్రైట్ పీస్ని తీసుకొని మనం ముందుగా కుచ్చులు పెట్టుకొని ఉంచుకున్న ఈ క్లాత్కి పైన పైపింగ్ లాగా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా దానికోసం క్లాత్ని పైనుంచి ఇలాగే అటాచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఇదిగోండి ఇలాగా ఫోల్డ్ చేసుకొని లోపల వైపుకి ఇలాగా పైనుంచి మళ్ళీ కుట్టుకోవాలి. అప్పుడు మనకి పైన కుచ్చులు అవి కనిపించకుండా పైపింగ్ లాగా బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలాగా ఈ క్లాత్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ తీసుకొని హ్యాండ్స్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర ఈ హ్యాండ్ ఆ హ్యాండ్ రెండు వైపులా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం కుట్టి పెట్టుకున్న ఈ కుచ్చులు ఉన్నాయి కదా దాన్ని తీసుకోవాలి. తీసుకొని దీన్ని 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అంటే 6 ఇంచెస్ లూజ్ ఉంటుంది హ్యాండ్, అలాగే 1 ఇంచు కుట్టడానికి అనమాట. అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు 7 ఇంచెస్ మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. అలాగే మరొక పీస్ కూడా ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసుల్ని ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్కి, ఈ ఎడ్జ్ తీసుకొచ్చి ఇదిగోండి ఈ మార్క్ చేసుకున్న దగ్గర ఇలా జాయిన్ చేసుకోవాలి. కింద కూడా అక్కడ వరకు జాయిన్ చేసుకోవాలి. సేమ్ అటు సైడ్ కూడా ఆ ఎడ్జ్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి అప్పుడు హ్యాండ్ ఇలా వస్తుందన్నమాట. కోల్డ్ షోల్డర్స్ లాగా బాగుంటుంది. ఇటు సైడ్ కూడా సేమ్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ పీస్ని తీసుకొని ఈ ఎడ్జెస్ దగ్గర ఇలా అటాచ్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా ఇలానే అటాచ్ చేసుకొని
ఇవ్వండి ఇలా అటాచ్ చేసుకుంటే ఇలా వస్తుంది హ్యాండ్. ఇప్పుడు ఈ ఫ్రంట్ దగ్గర మనం డిజైన్కి పెట్టాం కదా ఈ సాటిన్ క్లాత్, దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలాగా సగానికి మిడిల్ చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్రాక్ని సగానికి మడిస్తే తెలుస్తుంది మనకి. కింద నుంచి సూది లోపల నుంచి గుచ్చానండి. గుచ్చి ఇలా మనం మార్క్ చేసుకున్న లైన్ పై నుంచి ఇలాగ కుట్టుకోవాలి. కుట్టుకొని దీన్ని ఇలా దగ్గరికి లాగామంటే ఇలా వస్తుంది. దీన్ని 2-3 సార్లు ఇలాగ 2-3 సార్లు ఇలా కుట్టుకొని దగ్గరికి లాగితే ఇంకా అలాగా ఉండిపోతుంది. అప్పుడు ఇలా ముడి వేసుకొని దానిపైన ఒక పూస కుట్టుకుంటే అది ఒక డిజైన్ లాగా బాగుంటుందన్నమాట. ఫ్లవర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. దీనికి ఇలా బాగుంటుందని ఇలా పెట్టాను అనమాట. అంతా ఫ్లవర్సే ఉన్నాయి కదా, అందుకని దీనికి ఇలా బాగుంటుందని ఇలా పెట్టాను. అంతే, ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇది ఫ్రంట్, అలాగే ఇది బ్యాక్. బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే అండి, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.